Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాల తెలుగు ధ్యాన వడక 2వ రోజు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్య పరిచర్యలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటూ ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, మీకే వందనములు, స్తోత్రము, ఆరాధన. నీ యొక్క మహిమ, నీ యొక్క దివ్యమైనటువంటి వెలుగు ఇజ్రాయేల్ ప్రజల మీద, నీ మందిరం మీద, నీవు సృష్టించిన ఒక్కొక్క బిడ్డకి నీవు అనుగ్రహించినందుకు స్తోత్రం. దేవా, ఈ ఆగమన కాల ధ్యాన వడకములో పాల్గొని నీ వాక్యం వినాలని ఎదురు చూస్తున్న బిడ్డలని పేరు పేరున మీకు అర్పిస్తున్నాం. ప్రభువు, నీ వాక్యం ఈ బిడ్డలకి జ్ఞానోదయం కలిగించునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్కు లోతైన దేవరహస్యాలు వీరికి బయలుపరచునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి వాక్కు ఆలకించటానికి ఈ బిడ్డల హృదయాన్ని, మనసును సిద్ధం చేయండి. ఎటువంటి ఆటంకముల సైతం కలిగించకుండా తరచుగా వారి మనసు నీ వాక్యం మీద లగ్నమై ఉండునుగాక. బోధిస్తున్న నాకు, వింటున్న ఈ బిడ్డలకి నీ ప్రసన్నతను అనుగ్రహించండి. ఈ వాక్కు పరిచర్య, ఈ ధ్యాన వడకం మీ మహిమ కోసం మారునగాక. సకల దూతలారా, పునీతులారా, అతి దూతలారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా, మీ బిడ్డలైన మా కొరకే నిరంతరం ప్రార్థించి మాకు సమీపమని ఉండమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, మనము ఈ సమయము మహిమా ప్రకాశం, దేవుని యొక్క మహిమ అనే ఒక శ్రేష్టమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఈ యొక్క వాక్కు పరిచర్య ద్వారా ఆగమన కాల ధ్యాన వడకములో పాల్గొంటున్న మీరు ఎలాంటి ఉన్నతమైన ఒక మహిమలోకి పిలువబడి ఉన్నావు, ఆ మహిమలో చేరుకోవటమే మన ఆత్యంతిక లక్ష్యమని మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా ప్రియబిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే అబ్రహాము సంతతి అయిన ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో మొట్టమొదటిగా దేవుని మహిమ, దేవుని యొక్క వెలుగు, ప్రకాశం వారిపై ఎప్పుడు దిగి వచ్చింది అంటే, దేవుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి పై ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు, అహరోను వారితో మాట్లాడుతూ ఉండగా, యెహోషువ వారితో మాట్లాడుతూ ఉండగా, ఆకాశములో ఎడారి వైపు ప్రజలు కళ్ళెత్తి చూస్తూ ఉండగా దేవుని మహిమ వారికి ప్రత్యక్షమైంది అని వాక్యం పలుకుతుంది. ఇదే యాక్చువల్లీ ఫస్ట్ టైం పై ఆకాశం నుండి దేవుని మహిమ ఇజ్రాయేల్ ప్రజలపై దిగి వచ్చినటువంటి మొదటి సంఘటన. మనం దాని గురించి ఒక్కసారి విందాం. నిర్గమకాండము తీసుకోండి, 16వ అధ్యాయంలో మనము 9, 10, 2 వచనాలు మనం వింటే ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా దేవుని మహిమ ఎడారిపై బిడ్డలపై దిగి వచ్చిందో మనం విందాం. చదువుదామా? మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, ఆయన మీరు మోపుచున్న నేరములు వినిను అని ఇశ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అని అనెను. అహరోను ఇశ్రాయేలు సమాజముతో
మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను. ప్రియమిట్లారా, మోషే చెప్పమని చెప్పిన మాటలు యెహోషువ మాట్లాడుతూ ఉండగా ఎడారి వైపు దేవుని మహిమ వారికి కనపడను అని వాక్యం పలుకుతుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం ముందుకు మెల్లమెల్లగా మనం చదువుతూ లోతుగా ఈ మహిమను, ఈ ప్రకాశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చివరికి ఈ మహిమ ప్రకాశం ఎక్కడ వరకు నడిపిస్తూ ఉంది మనిషిని, ఇదే మన ధ్యానాంశం. రెండవదిగా బిడ్డలారా, మనము నిర్గమకాండం 24వ అధ్యాయంలో 15 నుంచి 18 వరకు మనం చదివితే అక్కడ సీనాయి కొండపై దేవుని మహిమ ప్రకాశం దిగి వచ్చినట్లు, ఆ మహిమలోకి దేవుడు మోషేని పిలిచినట్లు, మోషే కొండ పైకెక్కి వెళ్ళిన అన్నట్లు మనం వాక్యం చూస్తున్నాం. అక్కడ ఆ మహిమ బిడ్డలారా మేఘములాగా, అగ్నిలాగా, ఒక ఫైర్ లాగా దిగి వచ్చి అది మోషేని, ఆ కొండని కమ్మివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆకాశములో కనిపించిన మహిమ ఇప్పుడు సీనాయి కొండపైకి దిగి వచ్చిన మహిమగా మారింది. విందామా దేవుని యొక్క వాక్కు. పిదప అతడు కొండ మీదికి వెళ్ళెను. మేఘము కొండను క్రమ్మెను. యావే తేజస్సు సినాయి కొండ మీద నిలిచెను. 6 రోజుల పాటు మోయిలలు కొండను క్రమ్మెను. 7వ నాడు యావే మేఘ గర్భము నుండి మోషేను పిలిచెను. యావే తేజస్సు కొండ కొమ్మున ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండ ఎక్కి అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఉండెను. ప్రియబిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూడు. వాక్యములో ఉంటుంది, 6 రోజుల పాటు ఈ మహిమ ప్రకాశం సీనాయి కొండని క్రమ్మెను. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే కొండకి పైకి వెళ్ళిపోయాడు. వాక్యములు పలుకుతుంది, 40 రాత్రి 40 పగులు మోషే దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇంకా వాక్యం మనం కిందకి చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది, ఆ 40 రోజులు 40 రాత్రి మోషే ఏమీ తినలేదు, ఏది కూడా తాగలేదు అని వాక్యం పలుకుతుంది. అనగా శారీరక సంబంధమైనటువంటి ఏ అవసరములు లేకుండా మోషే దేవుని యొక్క ప్రసన్నతలో, ఆ మహిమ ప్రకాశములో 40 రాత్రి 40 పగలు ఉండిపోయి అని వాక్యం పలుకుతుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన ప్రియబిడ్డలారా. ఇంకా మనం మూడవదిగా ఇంకొక అడుగు మన లోపలికి వెళ్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం లోతుగా. అదేంటంటే సీనాయి కొండపై 6 రోజులు కనిపించిన ఉండిపోయినటువంటి దేవుని మహిమ ప్రకాశం ఎప్పుడైతే దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించి దేవుని యొక్క ప్రసన్నత ఇజ్రాయెల్ ప్రజలతో పాటు ఉండటానికి, నిరంతరం ఉండిపోవటానికి వారు మందసాన్ని నిర్మించారు. ఆ మందసాన్ని ప్రతిష్ఠించినటువంటి రోజు ఈ సీనాయి కొండపై కనిపించిన మహిమ ప్రియబిడ్డలారా, ఆ టబర్నాకిల్ మీద, టెంట్ ఆఫ్ మీటింగ్ మీద దేవుని ప్రసన్న దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తీసుకోండి, నిర్గమకాండం 40వ అధ్యాయంలో మనము 34, 35 ఈ 2 చదివితే ఇజ్రాయెల్ ప్రజలతో నిరంతరం ఉండటానికి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించి ప్రియబిడ్డలారా టబర్నాకిల్ లేదా మందసాన్ని నిర్మించారు, కట్టించారు. అది స్థాపించినటువంటి రోజు దేవుని మహిమ ఎలా దిగి వచ్చిందో ఆశ్చర్యంగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది. విందామా. మేఘము సమాగమపు గుడారమును కప్పివేసెను. ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలనను, ప్రభువు తేజస్సు దాన్ని నింపివేయుట వలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను. ప్రియబిడ్డలారా, సమాగమపు గుడారం దేవుని మహిమతో,
మహిమ ప్రకాశముతో పొగతో నింపబడి ఉన్నందువలన దేవుని సేవకుడైన మోషే గుడారములో అడుగుపెట్టలేకపోయిరి అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. అంత బలమైన ఒక దేవుని మహిమ ప్రకాశం ఈ గూడారం మీద దిగివచ్చును, గూడారమును కమ్మివేస్తుని వాక్యం పలుకుతుంది. ఈ వాక్యం మీరు వింటూ ఉండగా నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయాలి. అనగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ మహిమ ప్రకాశం దేవుడు పంపిస్తూ ఉన్నాడో, ఆయన ప్రసన్నతను ఆయన అందిస్తూ ఉన్నాడు అని ధ్యానిస్తే ప్రియులారా మనం ఆశ్చర్యపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, దేవుని యొక్క వాక్కు ధ్యానించడానికి మాకు సహాయం చేయండి, ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనము ఇక్కడి నుంచి ఈ మహిమ ప్రకాశము ఎలా ఇజ్రాయెల్ ప్రజలతో ప్రయాణం చేస్తుందో, నడుస్తుందో అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు రాజుల గ్రంథం చదివితే అక్కడ దేవునికి ఒక మందిరం నిర్మించాలని దావీదు మహారాజు కోరుకున్నాడు. కానీ దావీదుకి దేవుడు ఆ అవకాశము కలిగించలేదు. దావీదు అనేక యుద్ధము చేసి ఆయన చేతులు నెత్తులతో నిండి ఉన్నందువలన దేవునికి మందిరం నిర్మించే అర్హత, యోగ్యత దావీదుకి లేకుండా పోయింది. అందువల్ల ప్రభు అన్నాడు, నీవు కాదు, నీ కుమారుడైన సొలొమోను నా కోసం ఒక దేవాలయం నిర్మింతురు అని అన్నాడు. బిడ్డలారా, సొలొమోను యెరూషలేము దేవాలయం, అందమైనటువంటి ఒక మందిరం దేవుని కోసం నిర్మించాడు. ఆ దేవాలయ ప్రతిష్ట, ద డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం ఎంత ఘనంగా బలంగా జరిగిందో మీరు రాజుల గ్రంథములు మీరు చూస్తారు. అయితే ఇప్పుడు నేను మీ ముందు తీసుకురానుకున్నటువంటి సంఘటన ఏంటంటే, ఈ దేవాలయము దేవుని కోసం, ప్రజల కోసం సొలొమోను మహారాజు ప్రతిష్ఠించి పశువులను, మేకలను, గొర్రెలను, ఎద్దులను వేల సంఖ్యలో ఆయన బలుడు సమర్పించి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ దేవుని మహిమ ప్రకాశం ఆ దేవాలయములో నిండుగా దిగి వచ్చును అని మనం బైబిల్ చదువుతూ ఉండగా ఆశ్చర్యపోతాం. ప్రియబిడ్డలారా, మీరు తీసుకోండి రాజుల 2వ దినచర్య 7వ అధ్యాయము, మీరు 1, 2, 3 చదివితే, బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 7 వర్సెస్ 1, 2, 3 చదివితే అక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ప్రార్థన ముగియగానే బిడ్డలారా ఎంత ఘనమైన గొప్ప దేవుని మహిమ ప్రకాశం దేవాలయంలో దిగి వచ్చునో మీరు వింటారు. రాజుల 2వ దినచర్య 7వ అధ్యాయము 1, 2, 3 వర్సెస్. సొలొమోను ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి బలి నైవేద్యములను దహించెను. ప్రభువు తేజస్సు గుడారము నింపెను. ప్రియబిడ్డలారా, యాక్చువల్లీ అక్కడ సొలొమోను మహారాజు సుదీర్ఘమైన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ముగియగానే ఇక్కడ వాక్యం పలుకుతుంది, దేవుని మహిమ తేజస్సు, ఆ మహిమ ప్రకాశము దేవాలయము నిండుగా దిగి వచ్చును, పొగతో నింపబడును దేవుని యొక్క మందిరం అని అక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు ఎన్నుకున్న తన సొంత ప్రజలతో నిరంతరం ఉండటానికి, వారి ప్రార్థనలు ఆలగించటానికి, వారితో పాటు ఉండటానికి దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఆ మందిరం, ఆ సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన మీకు టైం ఉండే మీరు ఒకసారి మీరు వినాలి. అది చాలా
హృదయాన్ని తాకుతూ ఉన్నటువంటి ఒక ప్రార్థన. ఆ ప్రార్థన వింటుంటే ఏడుపులు వస్తున్నటువంటి ఒక అభిషేక ప్రార్థన. ప్రియబిడ్డలారా, నీ ప్రజలు వేదనతో, కష్టముతో, బాధలతో నీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు వారి ప్రార్థన ఆలకించండి, వారి పాపములు మన్నించండి, మీరుపై ఆకాశము నుండి కృపావరములు వారిపై కృంభరించండి. ప్రియులరా, చాలా చాలా అందమైనటువంటి, చాలా చాలా మంచి ఒక ప్రార్థన అక్కడ సొలొమోను మహారాజు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నుండి దేవుని యొక్క మహిమ ప్రకాశం దేవాలయంలో ఉండిపోయింది ఇట్లారా. కానీ సొలొమోను మహారాజు తర్వాత, యాక్చువల్ చెప్పాలంటే దావీదు తర్వాత అని చెప్పవచ్చు, కానీ తర్వాత ఏమవుతుందంటే ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించటానికి అభిషేకించబడినటువంటి రాజులు నీతి న్యాయము చేకూర్చక పాపం మీద పాపం మూటగట్టుకుని దేవాలయంలో జరగకూడనటువంటి పాప పనులు చేస్తూ దేవుని ఆజ్ఞలు వీడి దేవుణ్ణి మర్చిపోయి లోక సంబంధమైన అన్ని విధాలుగా పాపపు క్రియలు మునిగిపోయిరి. యథా రాజా తదా ప్రజ అని మనం తెలుగులో ఒక సామెత చెప్తూ ఉన్నాం బిడ్డలారా. రాజులు న్యాయం జరిపించవలసినటువంటి వాళ్ళు, ప్రజలని నీతి మార్గం నడిపించవలసినటువంటి వాళ్ళు, ప్రజలని దేవుని మార్గానికి నడిపించవలసినటువంటి వాళ్ళే తప్పులు పాపము చేయటానికి మునిగినప్పుడు బిడ్డలారా, దానితో పాటు ఇజ్రాయేల్ దేశము కూడా పాప మార్గములో మునిగిపోయింది. అందువలన బిడ్డలారా, ఎస్ఎకేలు ప్రవక్తను దేవుడు పంపించి ఇజ్రాయెల్ ప్రజలకి హెచ్చరిక చేసి వార్నింగ్ ఇచ్చి ఆ హెచ్చరింప స్వరమును కూడా పట్టించుకోకుండా ఉన్న టైంలో మనం ఎంత బాధాకరమైన విషయం చూస్తూ ఉన్నామంటే, దేవుని యొక్క ప్రకాశం, దేవుని మహిమ మేఘం దేవాలయమును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి ఒక సంఘటన బైబిల్లో ఉంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడండి, ఆయన నీతిమంతుడండి, ఆయన పవిత్రుడు కనుక అపవిత్రమైన ఏ కార్యములు జరుగుతున్న స్థలములో, అపవిత్రమైనటువంటి మనుషులలో దేవుని మహిమ ప్రకాశము ఉండదు, దేవుని ప్రసన్నత ఉండటానికి వీలు లేదు. మీరు తీసుకోండి, ఎజెకీయేలు ప్రవక్త గ్రంథం తీసుకున్నట్లారా, అక్కడ మీరు 8, 9, 10 ఈ 3 చాప్టర్స్ బిడ్డలారా మీరు చదవండి. ఎందుకంటే అది సుదీర్ఘమైనటువంటి ఒక సంఘటన అక్కడ ఉంటుంది. యాక్చువల్లీ 8వ చాప్టర్లో మనుషులు చేస్తున్న అన్ని పాపపు కార్యాలు అక్కడ వర్ణనాతీతమైనటువంటి ఒక భాషలో అక్కడ రాయబడి ఉంది. మరి దేవుడు ఎలా అక్కడ ఉంటాడు? 8, 9 చాప్టర్లో. 10వ చాప్టర్లో దేవాలయం నుండి ఆ మేఘం, మహిమ ప్రకాశము దేవాలయం వదిలిపెట్టి పైకి లేచి అలా 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 మందిరము నుండి, యెరూషలేము నుండి, దేవుని ప్రజల నుండి వెళ్ళిపోతున్నటువంటి ఒక సంఘటన ఈ 10వ చాప్టర్లో అక్కడ ఉంది. అనగా దేవుడు తన ప్రజలతో నివసించాలని కోరుకున్నాడు. మీరు నా ఆజ్ఞలు పాటించినట్లయితే నేను మీకు దేవుడిని, మీరే నా సొంత ప్రజలు అని ఒక ఒటంపడిగా చేసుకున్నాడు దేవుడు. కానీ దేవుని మహిమ వారి మధ్యలో ఉండలేకుండా మూర్ఖులై మారిరి ఇజ్రాయేలు ప్రజలు. అందుకే పాప కార్యాలు జరుగుతున్న దగ్గర దేవుని ప్రసన్నత ఉండదు. పాపిష్టి మనుషులతో దేవుడు నివసించలేడు బిడ్డలారా. ఇది చాలా సీరియస్ ఒక విషయం. ఈ ఆగమన కాల ధ్యాన వడకములు మీరు పాల్గొంటూ ఉండగా బిడ్డలారా, ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, కరోనా మహమ్మారి వచ్చే ముందు గుడులు, ప్రార్థనలు, పరిశుద్ధ బలిపూజ, ఆరాధన, ప్రార్థనా కూటాలు ఇవి అన్నీ బలంగా జరిగేది. కానీ కరోనా మహమ్మారి నుండి బిడ్డలారా, పాప సంకీర్తనము కానీ, సంఖ్యలు కానీ, పరిశుద్ధ బలిపూజ కానీ, ప్రార్థనా కూటాలు కానీ, ఇటువంటి ఆత్మీయ కార్యక్రమాలలో మనిషికి ఉన్నటువంటి శ్రద్ధ
తగ్గిపోయింది అని చెప్పవచ్చు. దైవ భయము తగ్గిపోయింది అని చెప్పవచ్చు. దైవ ప్రేమ నుండి మనుషులు దూరం అయిపోయారు అని చెప్పవచ్చు. అందులో ఈ వాక్యములో మీరు పాల్గొంటూ ఉండగా, ఈ వడకములో పాల్గొంటూ ఉండగా బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో దేవుని మహిమ ప్రకాశం ఉన్నదా? మీ వ్యక్తిగత జీవితములో దేవుని మహిమ ప్రకాశం ఉన్నదా? మీరు మోకరించి ప్రార్థన చేస్తున్న స్థలాలలో దేవుని మహిమ ప్రకాశం, ఆ మహిమ మేఘము మీరు పొందుతూ ఉన్నారా? ఎందుకంటే కేవలం మనిషి తన బుద్ధితో, ఆలోచనతో, శ్రమలతో ప్రార్థన చేసుకోవచ్చు, కొన్ని ఆత్మీయ కార్యక్రమాలు చేసి ముగించవచ్చు, ఒక సైకాలజికల్ సాటిస్ఫాక్షన్లో మనం ఉండవచ్చు. కానీ అక్కడ దేవుని మహిమ ప్రకాశం లేకపోతే, అక్కడ దేవుని ప్రసన్నత లేకపోతే బిడ్డలారా, అభిషేకం ఉండదు, ఆత్మీయ కలయిక ఉండదు, ఆత్మీయ సంబంధం ఉండదు. దేవునికి మనిషికి మధ్యలో ఒక అనుబంధము బిడ్డలారా ఉండదు. అది చాలా సీరియస్ అయినటువంటి ఒక విషయం. అలా దేవుని మహిమ నుండి దూరమైపోయిన మనుష్యులు బిడ్డలారా చాలా సంవత్సరాల పాటు ఏ ప్రవచన సందేశము కానీ, ఏ దేవుని దివ్య దర్శనము కానీ, ఏ దేవుని ప్రసన్నత కానీ, ఏ హెచ్చరింపు స్వరమైనటువంటి ప్రవక్తలు కానీ, ఏ దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కానీ మనిషి జీవితము లేకుండా చాలా 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 సంవత్సరాలు గడిచిపోయాయి. పాపములో మురుగుతూ, కన్నీటితో, బాధతో, వేదనతో ఏడుస్తూ, పైశాచిక బంధకాలలో నశించిపోతున్న మనిషి దేవుని వైపు కళ్ళెత్తి మొరబెట్టి ప్రార్థించి నిస్సహాయ అవస్థలో ఉన్నప్పుడు బిడ్డలారా, దేవుడు ఆ మనిషిని ఉద్ధరించటానికి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇదే మానవ రక్ష చరిత్ర సంఘటన బిడ్డలారా. ఈ కార్యము దేవుడు తన సందేశవాహకుడైన గేబ్రియల్ సన్మనస్కుడు ద్వారా పంపించి నజరేతులో ఒక సాధారణ చిన్న బాలికైన మరియమ్మ దగ్గరికి మంగళ వార్త సందేశం ఇవ్వటానికి పంపించినప్పుడు ఆ దూత పలికినటువంటి మాటలో బిడ్డలారా ఒక శ్రేష్టమైనటువంటి కార్యం ఉంది. అనగా ఈ మహిమా మేఘం, ఈ దేవుని ప్రసన్నత, ఆ దేవుని అభిషేకం మరొకసారి మానవులపై కృంభరించటానికి దేవుడు ఏర్పరచిన అంత మంగళకరమైనటువంటి ఒక కార్యం, శ్రేష్టమైనటువంటి ఒక కార్యం. పరిశుద్ధ గ్రంథమే దానికి సాక్షి. మీరు తీసుకోండి, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో బిడ్డలారా, మంగళ వార్త పలికినప్పుడు దూత మరియమ్మతో పలికినటువంటి ఒక శ్రేష్టమైన అంశం ఉంటుంది. ఇక్కడ 35వ వచనములో విందామా? అందుకు ఆ దూత ఇట్లా నిన్ను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మంగళవార్త పలికిన దూత మరియమ్మతో పలికిన మాట ఇదే. పవిత్రాత్మ శక్తి నిన్ను ఆవరించును, సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క శక్తి నీపై దిగి వచ్చును. అందువలన ఆ గర్భములో మాంసమండమై అవతరించబోతున్నటువంటి శిశువు పవిత్రుడు, దేవుని కుమారుడు అని పిలువబడును. బిడలారా, మానవ రక్ష చరిత్ర సంఘటనలో మొట్టమొదటిగా ఈ నూతన నిబంధనలు మనం చూస్తున్నటువంటి దేవుని మహిమ ప్రకాశం, తల్లి మరియమ్మపై దిగి వచ్చిన ఆ మహిమ, ఆమెపై అవతరించిన ఆ గ్లోరీ, ఆమె వ్యక్తిగతంగా పొందుకున్నటువంటి ఆ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంగా మారింది అని మనము బైబిల్లో వింటూ ఉన్నాం. రేపట్లారా,
ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ వాక్కై ఉన్న దేవుడు, దేవుడై ఉన్నటువంటి వాక్కు మానవుడై మన మధ్య నివసించును. యోహాను 1:1 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడవై ఉండెను. 14వ వచనం, ఆ వాక్కే మానవుడై మన మధ్య నివసించును వాక్యం పలుకుతుంది. అనగా సాక్షాత్ దేవుడే మరియమ్మ గర్భములో వాక్కై మాంసబిండమై అవతరించినప్పుడు ఆ వాక్కులో, ఆ రక్షకుడుగా అవతరించిన యేసుక్రీస్తులో దేవుని మహిమ ప్రజలు చూశారు. విందామా? యోహాను సువార్త 1:14 వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. వావ్! మళ్ళీ చదువుండమ్మా. కృపా సత్యములతో కూడిన, మళ్ళీ మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఏకైక కుమారుడిని యేసు క్రీస్తు మహిమ. వావ్! చాలా బాగుంది. ప్రియబిడ్డలారా, తల్లి మరియమ్మలో అవతరించినటువంటి ఆ మహిమ, ఆమె గర్భములో మోసిన ఆ మహిమ ప్రకాశం మానవులకి వెలుగాయను. ఆ వెలుగులో, ఆ వాక్కులో, ఆ యేసుక్రీస్తులో దేవుని మహిమ వారు చూచిరి, దర్శించిరి. అనగా వెళ్ళిపోయిన మహిమ, దేవుని ప్రజలతో నిరంతరం ఉండటానికి, ఆ మానవ రక్ష చరిత్ర సంఘటన విజయవంతంగా ఎటువంటి లోటు లేకుండా జరగటానికి దేవుడే స్వయంగా తీర్మానించుకొని ఆ మహిమను మానవులకి పంపించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవవర ప్రసాదం చేతాందన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మీదట నేను ముందుకు చెప్పబోయే వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధతో ఆలకించాలి. యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్య 3 సంవత్సరాల పాటు కొనసాగించాడు. 30 వయసు వరకు ఆయన రహస్య జీవితాన్ని జీవించారు. 33 సంవత్సరం వరకు అనగా ఆయన బహిరంగ పరిచర్య ప్రజలతో పాటు ఉండి తన బోధన ద్వారా, ఆశ్చర్య అద్భుత కార్యముల ద్వారా, స్వస్థత విడుదల ద్వారా ఆయన బహిరంగ పరిచర్య పూర్తి చేశాడు. యేసుక్రీస్తు ప్రజల మధ్యలో ఉండి వారి వేదనలు, బాధలను పోగొట్టుకుంటూ రక్షణ సువార్త సందేశాన్ని బోధించినప్పుడు బిడ్డలారా, ఆయన బోధించిన బోధలో, ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య అద్భుత కార్యాలలో ప్రజలు ఏది గమనించాడు అంటే, వారు దేనికి దృక్సాక్షిగా మారారంటే, ఆయన ద్వారా దేవుడు ప్రదర్శించిన ఈ మహిమ ప్రకాశానికి, ఈ గ్లోరీకి వారు సాక్షులుగా మారారు. నేను బైబిల్ నుంచి బిడ్డలారా 2 సంఘటనలు మాత్రం మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము, కానా అని వివాహ పెళ్లిలో నీటిని ద్రాక్షరసముగా మార్చిన సంఘటన. ఇది ఎటువంటి వివరణము లేకుండా మీ అందరికీ బాగా తెలిసిన సంఘటన. కానా వివాహ పెళ్లిలో యేసుక్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం. బిడ్డలారా,
నేను ఈ సంఘటన ఏది కూడా వివరించకుండా ఆ మొట్టమొదట అద్భుతము జరిగిన పిదప అక్కడ ఏది ప్రజలు గమనించారో, చూశారో, విన్నారో అనే సంఘటన యోహాను సువార్తలో 2వ అధ్యాయము 11వ వచనంలో చక్కగా మన కోసము యోహానుగా రాసి పెట్టాడు. ఒకసారి విందామా? ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆయన పేరు బట్టి పిలిచి ఎన్నుకున్నటువంటి శిష్యులు యేసువే నిజమైనటువంటి దేవుని కుమారుడవని, రక్షకుడవని తెలుసుకోవటానికి, విశ్వసించటానికి ఆయన చేసిన ఈ మొట్టమొదటి అద్భుతము కారణంగా మారింది. ఎందుకు? ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆ కార్యములో వారు దేవుని మహిమ దర్శించిరి, దేవుని మహిమ ప్రకాశం వారు చూచిరి, దేవుని యొక్క వెలుగు వారు పొందిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 2వ సంఘటన నేను మీ ముందు ఏది చదవాలనుకున్నానంటే, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఇంకొక సంఘటన యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరణించిన లాజరుని మరణానంతరం 3వ రోజు సమాధి నుండి యేసుక్రీస్తు లేపాడు. ఇది లాజరు, మార్తమ్మ, మరియమ్మ కుటుంబముతో దేవుని యేసుక్రీస్తుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధము, సాన్నిహిత్యం. కానీ యేసుక్రీస్తు లాజరుని మృతిలో నుండి లేపినప్పుడు బిడ్డలారా, అనేక మంది యూదులు, లాజరు, మార్తమ్మ, మరియమ్మల స్నేహితులు అందరూ అక్కడ సన్నిహితులై ఉన్నారు. వారందరి మధ్యలో బిడ్డలారా ఏం జరిగిందో చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో బిడ్డలారా 40 వచనం ఒకసారి విద్దాం. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని, దేవుని మహిమ చూచెదవని నీతో చెప్పలేదా అని అనను. బిడ్డలారా, లాజరు సోదరులైనటువంటి మార్తమ్మ, మరియమ్మలు ఏడుస్తూ ఉండగా ప్రభు అంటున్న మాట ఇదే, నీవు విశ్వసిస్తే నీవు దేవుని మహిమ చూస్తారు. ఈ సంఘటన చివరిలో ఆ సమాధి ముందు నిలబడి యేసుక్రీస్తు బిగ్గరగా లాజరు బయటికి రా అని అనినప్పుడు చనిపోయిన వాడు అలాగే లేచి బయటికి రావటం, అక్కడ గుమిగూడిన ప్రజలందరూ ఆశ్చర్యచకితులై భయపడిపోయిరి. ఎందుకంటే దేవుని మహిమ అక్కడ వెలువడినది. దేవుని మహిమ ప్రకాశము ఆ బెథానియా గ్రామములో లాజరు సమాధి చేయబడినటువంటి ఆ సమాధి దగ్గర కనబడను, వెలువడను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే యేసు క్రీస్తు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యములో ఆయన మహిమ వెలువడినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఇక మనం మెల్లమెల్లగా ఈ ఒక అంశాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా యేసుక్రీస్తు తాను పంపబడినటువంటి కార్యమును ముగించి మహిమను పొంది తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయే సమయం దగ్గరికి వచ్చినది అని తెలుసుకున్నాడు. అందుకే ముందుగా ఆయన నా గడియ ఇంకను రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని చాలాసార్లు చెప్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మహిమాన్వితుడుగా ఆయన జీవిత సాక్షాత్కారం అనగా శిలువ పాట్ల మరణ ఉత్థానం, ఇదే గ్లోరిఫికేషన్ ఆఫ్ జీసస్, ఆ గడియ దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు శిష్యుల కోసం చేసినటువంటి సుదీర్ఘమైన ఒక ప్రార్థన ఉంది. యాక్చువల్లీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలో మనము యోహాను సువార్తలో మాత్రం చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకత ఇది.
శిష్యుల కోసము యేసుక్రీస్తు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. యాక్చువల్లీ చాప్టర్ 17 17వ అధ్యాయంలో ఈ ఒక ప్రార్థన మాత్రమే ఉంది. ఆ ప్రార్థనలో బిడ్డలారా, మీరు టైం ఉండే ఈ యేసుక్రీస్తు శిష్యుల కోసము ప్రజల కోసం చేసిన ప్రార్థన మీరు చదవండి. అందులో శ్రేష్టమైన ఒక్క అంశం మాత్రమే నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనం చదివితే, యేసుక్రీస్తు తన తండ్రికి విన్నప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అందించి తిని. ప్రియలారా, అప్పటి వరకు యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యములు చేసినప్పుడే ప్రజలు మహిమను చూశారు. ఇప్పుడు ప్రార్థిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మనం ఒకసారి విందామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం వినండి. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు, మనవలే అనగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఐక్యమై ఉండినట్లుగా మనవలే వారు కూడా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని. బిడ్డలారా, శ్రద్ధతో ఈ యొక్క వాక్యాన్ని వినండి. దేవుని పరిశుద్ధాత్మ యూనిటీ, ఐక్యత, సఖ్యత కలిగించినటువంటి ఆత్మ. తండ్రి దేవునికి యేసుక్రీస్తుకు మధ్యలో ఈ సఖ్యత, ఈ ఐక్యత పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది. అందుకే మన దేవుణ్ణి త్రిత్వైక దేవుడు అని మనం అంటాం. ముగ్గురు వ్యక్తులు కానీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు అనేటువంటి ఒక థియోలాజికల్ సిద్ధాంతాన్ని, బైబిల్ని ఆధారం చేసుకుంటూ మనం నమ్ముతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, మేము ఐక్యమై ఉండినట్లు వారు అనగా 12 మంది అపోస్తులు కూడా ఐక్యమై ఉండినట్లుగా నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని అన్నాడు. అనుగ్రహించి తిని అంటే ఆల్రెడీ అదొక పాస్ట్ టెన్స్. అనగా ఆ మహిమ ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి ఇచ్చేశారు, అనుగ్రహించారు. ఎందుకంటే ఆయన పలికిన ఒక్క మాట కూడా వృధా పోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు 3 సంవత్సరాల పరిచర్య కాలములో ఆయన ఏ మాట పలికినా, ఏ ఉద్దేశం కోసం దేవుని యొక్క వాక్కు పంపబడినదో ఆ ఉద్దేశం పూర్తి చేసి అక్కడ ఆ పలికిన కార్యములు జరిగినట్లే మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిచర్య కాలములో ఈ బైబిల్లో 4 సువార్తికులు రాసినటువంటి లేఖనలు ప్రియబడ్డారు. అందువలన నీవు నాకిచ్చిన మహిమ వారికి అనుగ్రహించి తిని అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు తండ్రి దేవుడిచ్చినటువంటి మహిమ ఈ 12 మందికి అనుగ్రహించారు. ఆల్రెడీ అయిపోయింది, వారు ఆ మహిమ పొందిదిరి అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంత ఆశ్చర్యకార్యం చూడు. ప్రియబిడ్డలారా, శిష్యులకి అనుగ్రహించబడిన ఈ మహిమ కేవలము ఈ 12 మంది కోసం వారు దాచిపెట్టలేదు, దాచి ఉంచలేదు. ఎందుకంటే ఈ 12 మంది ద్వారా, అటు తర్వాత ఈ 72 మంది ద్వారా యేసుక్రీస్తు పరలోకానికి కొనిప్పబడినప్పుడు అపోస్తలుల చర్యలో 1:8 వచనంలో ఆయన పలికిన ఒక మాట ఉంటుంది. మీరు పరిశుద్ధాత్మ నీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులవై ఉందురు అని యేసుక్రీస్తు వారికి మాట ఇచ్చాడు. అనగా శిష్యులు పొందిన ఈ మహిమ వారితో పాటు ప్రియబిడ్డలారా ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమ వారి వెంట ప్రకాశించినది. యెరూషలేములో, యూదియాలో, సమరయాలో బోధిగంధముల వరకు వెళ్ళి వారు సంఘాలను స్థాపించినప్పుడు, వారు సువార్తను బోధించినప్పుడు, ఆశ్చర్య కార్యములు చేసినప్పుడు వారికి అనుగ్రహించబడిన మహిమ వారు ప్రజలకి అందించిరి. వారి హస్తాభిషేక ప్రార్థన ద్వారా
పరిశుద్ధ అభిషేకం ద్వారా, రక్షణ సువార్త బోధన ద్వారా సంఘాలను కట్టి సంఘాలను బలపరిచి వారు ఈ మహిమ ప్రజలకి అందించేది. ప్రియబిడ్డలారా, ఇది ఎంత ఆశ్చర్య గొప్ప కార్యం అంటే మీరు ఒంటరైపోతారు. దీని గురించి పుణ్య పౌలు గారు బిడ్డలారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18 ఈ 2 వచనం మనం చదివితే అక్కడ ఒక్కొక్క మనిషికి అనుగ్రహించబడిన ఒక మహిమ ఉంది. ఈ ఒక్కొక్క మనిషి అంటే ఎవరో బయట ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని అన్యుడు కానీ కొంతమంది కాదు. ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న మీ ఒక్కొక్కరే, ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలారా మీరు ఒక్కొక్కరు ఈ మహిమ, ఈ వెలుగును పొంది ఉన్నటువంటి వారే. ఇది ఎలా పొంది ఉన్నారో, ఎలా అనుగ్రహించబడ్డదో అనే డీటెయిల్స్ పుణ్య పౌలు గారే మనకు స్వయంగా తెలియచేస్తూ ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉండ తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18 2 వచనాలు విందామా? మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. ప్రియులారా చూడు, ఎంత ఆశ్చర్యకరమైన కార్యం చూడు. మళ్ళీ ఈ వాక్యాన్ని విందామా? శబ్దంతో ఒక్కొక్క మాట వినండి. మళ్ళీ మరొకసారి. మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా, పరిశుద్ధాత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును, మన ప్రభు అని యేసుక్రీస్తు దేవుణ్ణి మహిమాన్వితుడును అగు తండ్రిని ప్రార్థించుదము. ఆ తండ్రిని నేను ప్రార్థించుదును అని అంటున్నారు. ఇక ముందుకు, మీరు ఆయన ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చెను. ప్రియబిడ్డలారా, ఈ ఆత్మ ఒక్కొక్కరికి అనుగ్రహించబడ్డది. ఒకసారి చూడండి, ఫస్ట్ ఈ మహిమ ఎక్కడ కనిపించింది? ఎడారిలో, ఆకాశములో, మేఘములు కనిపించింది. రెండోది ఎక్కడ కనిపించింది? సీనాయి కొండపైన ఈ మహిమ కనిపించింది. మోషే ఆ మహిమలో కొండకి పైకెక్కి వెళ్ళాడు. మూడవదిగా ఈ మహిమ ప్రకాశం ఎక్కడ కనిపించింది? మందసము నిర్మించి అది ప్రజల కోసం దేవుని నామం పేరిట ప్రతిష్ఠించినప్పుడు సమాగమపు గుడారం మీద, గుడారములో ఆ మహిమ ప్రకాశం కనపడను. నాలుగవదిగా సొలొమోను మహారాజు యెరూషలేం దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయం ప్రజల కోసం దేవుని నామం పేరిట ప్రతిష్ఠించి ప్రార్థన చేసి ముగించినప్పుడు ఆ మహిమ ప్రకాశం ఆ దేవాలయములో నిండుగా పొగ రూపములో దిగివచ్చును. ఐదవదిగా ఆ మహిమ మానవుల మధ్యలో నివసించటానికి రక్షకుడవని యేసుక్రీస్తు లోకానికి పంపించాలని నిర్ణయం తీసుకుని దేవుడు పంపిన గబ్రియెల్ సన్మనస్కుడు తల్లి మరియమ్మకి చెప్పిన సందేశములో తల్లి మరియమ్మపై ఆవరించి వచ్చెను. ఆరవదిగా ఆ మహిమ యేసుక్రీస్తు మనుష్యావతారం ఎత్తినప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలలో ప్రజలు ఆ మహిమ వెలుగు, ఆ మహిమ ప్రకాశము దర్శించిరి. ఏడవదిగా యేసుక్రీస్తు ఆ మహిమ తాను ప్రేమించి ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులకి ప్రార్థించి వారికి ఆ మహిమను అందించిరి. ఎనిమిదిగా పౌలుగారు ఆ మహిమ పరిశుద్ధాత్మ ద్వారా మీ ఒక్కొక్కరికి తండ్రి దేవుని చిత్త ప్రకారము అనుగ్రహించబడినది అని ఆయన మనకు బోధిస్తూ ఉండగా, బిడ్డలారా, ఎంత ఆనందం పొంగి పొర్లుతూ ఉంది అంటే, ఎంత సంతోషం కలుగుతూ ఉంది అంటే బిడ్డలారా, అది మాటల్లో చెప్పలేం. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి జ్ఞానస్నానం పొందుకున్నటువంటి ఆ క్షణములో తదుపరి
రోమన్ క్యాథలిక్ చర్చిలో భద్రమైన అభ్యాంగం అనే పరిశుద్ధాత్మ ముద్రను స్వీకరించినప్పుడు, దివ్య సప్రసాదం అని యేసుక్రీస్తు సాన్నిధ్యాన్ని మనం స్వీకరించినప్పుడు, తదుపరి సాంఖ్యాల్లో పాల్గొన్నప్పుడు, ప్రార్థన కోటాల్లో పాల్గొన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆత్మీయమైనటువంటి రకరకాల విధంగామైన దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని మనం పొందుకున్నప్పుడెల్లా బట్లారా ఈ మహిమ ఒక్కొక్కరిపై ప్రకాశింపబడుతూనే ఉంది. అనగా దేవుని మహిమ ఎక్కడో ఉంది అని, దేవుడేదో దూరంగా విదూరములో ఉండి చూస్తున్నవాడని, ప్రియులారా దేవుని అలాంటి ఒక్క విదూరమైన సంకల్పంతో మనం చూడవద్దు. ఆ దేవుని మహిమను ఈ వాక్యం వింటున్న మీకే ఆయన అనుగ్రహించి ఉన్నాడండి. ఈ ఆగమన కాల ధ్యాన బడకములో పాల్గొంటున్న మీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడండి. నీవు జ్ఞానస్నానం పొంది ఉన్నావంటే, భద్రమైన అభ్యాంగ ముద్ర నీపై ఉంది అంటే, బిడ్డలారా నీవు ఆల్రెడీ ఆ మహిమను పొంది ఉన్నావు. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా ఒక్కసారి ఈ అంశాన్ని కొద్దిగా లోతుగా మీరు ధ్యానిస్తే, ఆ ఒక్క అంశం చాలు ఒక జీవితకాలం అంతా ధ్యానించటానికి. ఒక జీవితము సరిపోవదు ఈ అంశం ధ్యానించటానికి. ఆదిలో వాక్కు ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్కు, ఆ మహిమ అల్ప మానవులకి, నిస్సారులైనటువంటి మానవులకి ఆయన అందించాడంటే బిడ్డలారా అది మనిషి ఊహకు అందదండి, ఊహకు అందదు. ఈ మహిమ నా మీద ఉంది అని, ఈ ముద్ర నాపై ఉంది అని, ఈ మహిమ ప్రకాశం నాపై కమ్మి వచ్చింది అని, నాకు ఆల్రెడీ ఇవ్వబడ్డది అని మనుషులు గ్రహించలేకపోతూ ఉన్నారు, తెలుసుకోలేకపోతూ ఉన్నారు. బిడ్డలారా ఈ ఆగమన కాలం కేవలం 2021 సంవత్సరంలో మాత్రం కాదు, ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి ఆగమన కాలం ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ ఆగమన కాలం నిన్ను నన్ను ఏది సవాలు చేస్తూ ఉంది అంటే, ఏది గుర్తింప చేస్తూ ఉంది అంటే, నీవు పొందుకున్న దేవుని మహిమను నీకు గుర్తు చేపిస్తూ ఉంది. నీపై అనుగ్రహించబడిన ఆ దేవుని మహిమను నీకు గుర్తింప చేస్తూ ఉంటుంది. నీకు దేవుడిచ్చినటువంటి ఆ విలువైనటువంటి ఆయన ఆత్మ ప్రసన్నతను మరొకసారి తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ ఆగమన కాల ఉద్దేశం, ఈ ఆగమన కాల తెలుగు ధ్యాన బడక ఉద్దేశం ఇంకొకటి కాదు. ఈ గొప్ప రహస్యం, ఈ గొప్ప సత్యం మీరు తెలుసుకోవాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడున్నో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మనము ఇప్పుడు ఈ వాక్య సందేశ చివరి ముగింపులకు వస్తూ ఉన్నాం. నేను ముగించే ముందుగా మీకు ఎప్పుడు సంతోషమును ఆనందము కలిగించే ఒక అంశాన్ని నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. అదేంటంటే, పునీత పౌలు గారు కొలోస్సీల ప్రజలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 2 వచనాలు ఉన్నాయి. లెటర్ టు కొలోషియన్స్ చాప్టర్ 1 verses 26 and 27లో మీరు ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఒక దేవుని బిడ్డగా ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ఒక అంశమే ఇది. ఎందుకంటే ఆ ఒక్క జ్ఞాపకం, ఆ ఒక్క వాక్కు నిన్ను ఆనందచకితులుగా చేస్తారు, సంతోషభరితులుగా మార్చేస్తాడు. నీవు నిరాశపడి ఏడుస్తూ కృంగిపోయి
సైతాన బంధకాల్లో పడి ప్రియులరా, దేవుడెక్కడో విదూరములో ఉన్నట్టు ఒక యథార్థమని, ఒక రియాలిటీ అని ఎప్పుడు కూడా నీవు నిన్ను తక్కువ అంచనా వేయవద్దు. నీవు నిన్ను చిన్న చూపు చూడవద్దు. ఆత్మీయ స్థితిలో నేను ఏమీ లేను, శూన్యముగా ఉండిపోయాను, నేను అబ్సల్యూట్లీ పాపములు మునిగిపోయాను అని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకుండా ఎప్పుడు కూడా నిన్ను ఉత్సాహపరచే ఒక దీపికగా ఈ కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 నీ చెవుల్లో మోగాలి, నీ ఇంట్లో వినపడాలి, నీ హృదయములో అది పొంగి పొరలాలి. ఈ తలంపు మాత్రం మర్చిపోదు. విందామా దేవుని యొక్క వాక్యం? ఆయన గత అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. ఏలైనా తన ప్రజలందరి కొరకు తన వద్ద గల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. బిడ్డలారా, సంవత్సరాలుగా యుగాంతం మొదలుకొని ఆయన రహస్యంగా ఉంచినటువంటి ఒక కార్యం ఈ రోజులలో తన పరిశుద్ధాత్మ ద్వారా రక్షకుడు అని యేసుక్రీస్తు ద్వారా ప్రజలకి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రహస్యం ఏమిటో విందామా ముందుకు? ఆ రహస్యము ఏమనగా, ఆ రహస్యం ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు. యేసు క్రీస్తు నీలో ఉన్నాడు అనగా అనగా మీరు దేవుని మహిమలో మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. పాలు పంచుకొనగలరు. వావ్! కొన్ని సంవత్సరాలుగా మనిషికి మరుగు చేయబడినటువంటి ఈ రహస్యం తన ఆత్మ ద్వారా దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. బిడ్డలారా, ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ఒక మంచి పాట ఉంటుంది, నిన్ను చూసే తలంపు నాలో పెంచుము, నా ఆత్మీయ కన్నులను తెరిపించుము, నిన్ను చూసే తలంపు నాలో పెంచుము, నా ఆత్మీయ కన్నులను తెరిపించుము. నాకు చాలా నచ్చిన ఒక పాట ఇది. నిన్ను చూసే తలంపు నాలో పెంచుము దేవా, నేను దర్శించటానికి ఆ ఆత్మీయ నేత్రములు, ఆత్మీయ ఆంతరిక కళ్ళును నీవు తెరవండి ప్రభువా అని ప్రార్థన. బిడ్డలారా, సైతాను ఏం చేస్తాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 ప్రకారము దేవుడు మానవులకిచ్చిన ఈ మహిమ ప్రకాశము మనిషి చూడకుండా సైతాను మన ఆత్మీయ నేత్రములను కప్పివేసి మనల్ని గ్రుడ్డివాడుగా చేసి ఈ దేవుని మహిమ వెలుగు మనం చూడకున్నట్లు చేస్తాడు అని వాక్యం పలుకుతుంది. విందామా? పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ లేఖలో 4:4 విందామా? ఇహలోక దైవముచే, ఇహలోక దైవముచే. ఇహలోక దైవం అంటే సైతానే, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి అధిపతి అయినటువంటి సైతాను. ఎస్, వారి మనస్సులు చీకటి అందుంచబడుటచే, చీకటి అందు ఉంచబడుటచే వారు దీనిని విశ్వసింపరు. తమపై ప్రకాశించుచున్న వెలుగును వారు చూడకుండునట్లు అతడు చేయును. ఎవడు? ఈ తోక్కవాడైన సైతాను. ఇప్పుడు పౌలు గారి పలికినటువంటి మాట కొలొస్సీ 1:26-27, 2వ కొరింథీ 4:4 మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఒక రహస్యం దేవుడు మనకు బయలుపరిచాడు. ఏమని? దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమ నీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆ మహిమ రహస్యం ఏంటంటే ఆ మహిమకి కారకుడైన సాక్షాత్ మహిమైన యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. ఇదే ఆ గొప్ప రహస్యం.
రెండవ కొరింథీ 4:4 ఏముంటుంది? జ్ఞానస్థానం పొందిన బిడ్డ భద్రమైన అభ్యాంగం అనే సాంఖ్యము ద్వారా పరిశుద్ధాత్మ ముద్రించబడినటువంటి బిడ్డ యేసు క్రీస్తుని వెలుగు పొంది ఉన్నాడు అనేటువంటి ఈ రహస్యాన్ని, ఈ వాస్తవాన్ని, నిజాన్ని నీకు తెలవకుండా సైతాను అవిశ్వాసము ద్వారా, పాపము ద్వారా ఒక మనిషి ఆంతరిక నేత్రములను కప్పి ఉంచుతాడు, గ్రుడ్డి వాళ్ళుగా మార్చేస్తాడు. ఈ రహస్యం, ఈ గొప్ప వెలుగు, ఈ సత్యం మనం తెలుసుకోకుండా అట్లా చేస్తాడు. చీకటి యందు ఉంచబడట వలన, పాపం వలన, బంధకములో ఉండటం వలన, ఈ లోకపు కార్యాలలో మునిగి ఉండటం వలన ఈ గొప్ప రహస్యం మనం తెలియకుండా పోతాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఒక విషయం గమనించండి చక్కగా ప్రియబిడ్డలారా, మనము రోమపత్రిక 3వ అధ్యాయము 23 చదివితే చాలామంది మనుషుల జీవితములో, చాలా కుటుంబాలలో, చాలా సంఘాలలో జరుగుతున్న విషయం ఏంటంటే పాపం వలన దేవుడు మనకిచ్చినటువంటి ఒక మహిమ, ఆ గ్లోరీ, ఆ మహిమ ప్రకాశం మనం పోగొట్టుకున్నాం. విందామా? రోమపత్రిక 3:23. మానవులందరూ పాపము చేసి దేవుని మహిమ పొందలేకపోయిరి. బిడ్డలారా, దేవుడు మనకు ఆల్రెడీ ఆ మహిమ ఇచ్చాడు. దేవుడు ఆల్రెడీ ఆ మహిమ వెలుగు మనపై కృమ్మరించాడు. అదకు పొందటానికి అందరినీ ఆహ్వానించారు. నీ సన్నిహితములో అందుబాటులో ఉండేటట్లు ఆ మహిమైశ్వర్యమైన దేవుడే మన పట్ల, మన కోసం, మన మధ్య ఇమ్మానువేలుగా దిగి వచ్చాడు. ఏ మాత్రం ఆటంకం లేకుండా, నీవు శ్రమ పడకుండా, కష్టపడకుండా, ఈ మహిమ కోసం ఎక్కడెక్కడో వెతక్కి వేసారి తిరగకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా, నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి, నీ సాన్నిధ్యానికి, నీ సంఘానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుడు ఇంకా మన కోసం చేయటానికి ఏది కూడా మిగిలించలేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనము ఈ మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఆ మహిమ దగ్గరికి మనం చేరలేకపోతూ ఉన్నాం. చీకటి వలన, పాపం వలన, సైతాను వలన మన మనోనేత్రములు చీకటి యందు ఉంచబడ్డాయి. కాబట్టి మనకి కనిపించినది ఈ ప్రపంచ వెలుగు మాత్రమే. ఆంతరిక నేత్రములు మోయబడ్డాయి. కాబట్టి మనపై ప్రకాశిస్తున్న దేవుని మహిమ, ఆ వెలుగు, నీయందు ఉంచబడినటువంటి ఆ మహిమ వెలుగు నీవు చూడలేకపోతూ ఉన్నావు. ప్రతి సంవత్సరం ఆగమన కాలం 25 రోజులు, డిసెంబర్ 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఆగమన కాలమని, ఇమ్మానువేలు అని, యేసు క్రీస్తు మనతో ఉన్నాడు అని, రక్షకుడు వచ్చాడు అని రకరకాల అర్థము, రకరకాల బోధనలు ఈ పరిశుద్ధమైనటువంటి కాలము ఎందుకు శ్రీస మనకు అనుగ్రహిస్తూ ఉంది అంటే బిడ్డలారా, ఈ మహిమ ఐశ్వర్యము, ఈ మహిమ ప్రకాశము, ఈ వెలుగు నీవు పొందటానికి, నీ ఆత్మీయ నేత్రములు తెరవరటానికి సంఘం, శ్రీసభ మనకిచ్చిన ఒక మంచి అవకాశం ప్రియబిడ్డలారా. ఈ తెలుగు ధ్యాన వడక ముఖ్య ఉద్దేశం కూడా అదే. 2021వ సంవత్సరంలో కరోనా వలన అన్ని కోల్పోయి చీకటి యందు ఉంచబడినటువంటి మనం క్రిస్మస్ కోసం సిద్ధపడుతూ ఉండగా 2022లోకి ఆశలతో, కోరికలతో, వందలాది ప్రార్థనతో, వేలాది నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండగా ఈ మహిమను చూడాలి, ఈ మహిమ ఐశ్వర్యం పొందాలి, ఈ మహిమ ప్రకాశములకు మనం అడుగబెట్టాలి. అప్పుడే నిజంగా నీ యందు దేవుడు ఉంచినటువంటి ప్రణాళిక నువ్వు తెలుసుకుంటావు. నిజంగా నీ కోసం దేవుడు ఏర్పరచినటువంటి ఒక గొప్ప నిరీక్షణ నీవు అర్థం చేసుకుంటావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన ఈ తెలుగు ధ్యాన వడక 2వ రోజు
ఉదయకాల సమయము మన ఈ వాక్యం ఆలగిస్తూ ఉండగా ఈ వాక్కు మీ మనసులో మళ్ళీ 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 మోగాలి, పైకి రావాలి. ఈ దినమంతా ఈ ఒకే ఒక అంశాన్ని ఆలోచించుకోండి. నీపై దేవుని వెలుగు అవతరించి ఉన్నది. నీపై దేవుని వెలుగు ప్రకాశించబడుతూ ఉంది. నీకు ఆల్రెడీ దేవుడు తన మహిమను అందించి ఉన్నాడు. నీలో యేసు క్రీస్తు ఉన్నాడు. నాలో యేసు క్రీస్తు ఉన్నాడు. ఇదే బిడ్డలారా మానవ రక్షకి అతి ముఖ్యమైనటువంటి ఒక కార్యం. ఈ రహస్యం తెలుసుకున్న బిడ్డ సైతాను బంధకాలలో ఉంచబడే ఛాన్సే లేదు. ఈ రహస్యం తెలుసుకున్నటువంటి ఒక బిడ్డ లోకపు అంధకార చీకటిలో ఉంచబడే ఛాన్సే లేదు. ఈ రహస్యం తెలుసుకుంటే బిడ్డలారా నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయే ఛాన్సే లేదు. ఈ ఆగమనకాల ధ్యాన వడకములో పాల్గొంటున్నట్టు మీరు ఈ గొప్ప రహస్యం తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా దాదాపు 5,000 కుటుంబాలు 24 గంటలు రౌండ్ ద క్లాక్ ఈ వడకములో పాల్గొంటున్న మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దేవుడు దానికే ఇంత గొప్ప ఒక ప్రార్థన సైన్యాన్ని లేవనెత్తాడు ఈ కరోనా మహమ్మారి కాలంలో. ఈ వాక్కు మీకు ఆంతరిక జ్ఞానం, ఈ వాక్కు మీకు వెలుగును ప్రసాదించునుగాక అని ప్రార్థిస్తున్నాం. నాతో కలిసి ఒక్క నిమిషం ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, మీ జ్ఞానముని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. చీకటి యందు ఉంచబడినటువంటి మానవులు ఈ గొప్ప వెలుగు తెలుసుకోకుండా సైతాను ఏర్పరచినటువంటి అన్ని అంధకార చీకటి కార్యములు వాక్యమనే వెలుగు ద్వారా తొలగించబడునగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, శ్రద్ధతో భక్తితో ఈ యొక్క వాక్యాన్ని ఆలగించిన ప్రతి బిడ్డలో ఈ వెలుగు ప్రకాశింపబడునుగాక. ఆగమనకాల ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి కుటుంబం మీద ఈ మహిమా ప్రకాశం ప్రకాశించునుగాక. ఈ రహస్యం తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఆనందముతో సంతోషముతో దేవుని యొక్క వెలుగులు జీవింతురుగాక. యేసు క్రీస్తు నాలో ఉన్నాడు అనే సత్యం ఎప్పుడు మర్చిపోకుండా ఆయనతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆత్మీయ సఖ్యతను నిరంతరం కాపాడుకుంటూ ముందుకు సాగిపోవునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ వాక్య పరిచయం అయిన తర్వాత మీకు మీ పనులన్నీ ముగించడానికి టైం చాలా ఉంది. సాయంకాలం 6 గంటలకి 2వ వాక్య పరిచయం కోసం సిద్ధపడండి. ఈ తెలుగు ధ్యాన వడకాన్ని ఒక్కొక్క రోజు స్పాన్సర్ చేయటానికి మీరు ఒక్కొక్కరు ముందుకు రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. మీ సహకారం ద్వారా మనము లక్షలాది మందికి ఈ ఆగమనకాల ధ్యాన వడకాన్ని అందిస్తాం. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ.